అసలు మీరు అసలు దాన్ని యేసుప్రభుల గురించి మనం అసలు తెలుసుకుంటే మనం నమ్మలేము. ఈ రోజున నేను ఆయన గురించి నేను తెలుసుకున్నాను. ఆయన ఏంటిదని తెలుసుకున్నాను. ఆదాము మరణాన్ని తెస్తే యేసుప్రభుల వారు జీవింపజేసే ఆత్మగా ఈ భూమి మీదకి వచ్చాడండి. ఆయన మరణాన్ని తెచ్చాడు. యేసుప్రభుల వారు జీవింపజేసే ఆత్మగా ఆయన మనల్ని నిలబెట్టాడు. హల్లెలూయా. అందుకని ఆయన జీవాధిపతి. ఇప్పుడు ఎంతోమంది మాట్లాడిన అపొస్తలుల కార్యంలో ఏమని ఉంటుంది అంటే, మీరు జీవాధిపతిని చంపారు కానీ దేవుడు ఆయన లేపాడు. ఆయన జీవం కలిగినటువంటి దేవుడు. అందుకనే ఆ ద్వితీయోపదేశ కాండంలో ఏముంటుంది అని అంటే, మీరు జీవాన్ని కోరుకోండి, యేసుప్రభుల వారిని కోరుకోండి. అందుకని యేసుప్రభు అంతా కూడా ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాడు. నువ్వు ఒకవేళ నీ స్వతహాగా నువ్వు ఒకవేళ ఏదైనా పొరపాటు చేసి ఒకవేళ నువ్వు దూరం అయిపోతే దేవుడు దాన్ని తిరిగి ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. శాపం వెళ్ళిపోయింది. శాపము ఒకవేళ మన లోపలికి వచ్చినా కూడా యేసు ప్రభుల ద్వారా శాపం వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. చూడండి, లూకా సువార్తలో ఒక అద్భుతమైనటువంటి మాట రాశాడు. లూకా సువార్త 15వ అధ్యాయము కొన్ని మాటలు నేను ఒక చిన్న 2-3 మాటలు మాట్లాడి దాని వివరణ చెప్తాను. మరియు 11వ వచనం, మరియు ఆయన ఇట్లా, ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వాళ్ళు చిన్నవాడు అంటున్నాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తాన్ని తీసుకొని పోయి దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. చూడండి, జాగ్రత్తగా వినండి. తప్పిపోయినటువంటి కుమారుని గురించి మనకందరికీ కూడా తెలుసు. తండ్రి నుండి వేరవుతున్నాడు. తండ్రి చిన్ననాటి